వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 17, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఎంసీక్యూలు, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. ఆసియాలోనే అతిపెద్ద బయో-ఏసియా 2026 సదస్సు ఎక్కడ జరుగుతోంది? ఏ. ఢిల్లీ, బి. ముంబై, సి. హైదరాబాద్, డి. చెన్నై. సమాధానం. సరైన సమాధానం సి. హైదరాబాద్. బయో-ఏసియా 2026 సమ్మిట్కు భాగ్యనగరం అంటే హైదరాబాద్ వేదికవుతోంది. ఈ సదస్సు హైటెక్స్లో జరుగుతుంది. 2. సీసీఏ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో ఎప్పుడు జరగనుంది? ఏ. జనవరి 2027, బి. జనవరి 2026, సి. ఫిబ్రవరి 2027, డి. ఫిబ్రవరి 2026. సమాధానం. ఏ. జనవరి 2027. 2027 జనవరిలో ఇంటర్నేషనల్ కారేటెడ్ కేస్ అసోసియేషన్ నిర్వహించే ద్వైవార్షిక గ్లోబల్ సమ్మిట్కు ఆతిథ్యమివ్వనుంది. ఇది 64 ఏళ్ల ఐసీసీఏ చరిత్రలో భారత్లో నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 3. మహారాష్ట్రలోని కోల్హాపూర్లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేశంలోనే అత్యంత పొడవైన టోన్యా అనే ఇగ్వానా పొడవు మరియు బరువు ఎంత? ఏ. 5 అడుగులు 15 కిలోలు, బి. 5.5 అడుగులు 20 కిలోలు, సి. 6 అడుగులు 22 కిలోలు, డి. 4.5 అడుగులు 18 కిలోలు. సమాధానం. బి. 5.5 అడుగులు 20 కిలోలు. వివరణ. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో 8 ఏళ్ల వయసున్న టోన్యా అనే ఇగ్వానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబైకి చెందిన జంతుప్రేమికుడు కిషోర్ చవాన్ పెంచుకుంటున్న ఈ ఇగ్వానా పొడవు 5.5 అడుగులు అంటే 5.5 అడుగులు కాగా దీని బరువు 20 కిలోలు అని వార్తాకథనం పేర్కొంది. ఇది కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. 4. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ జాతీయ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. బి. త్యాగరాజన్, బి. సి. శేఖర్ రెడ్డి, సి. ఏఆర్ ఉన్నీకృష్ణన్, డి. బి. నిర్మల్ రెడ్డి. జవాబు. బి. సి. శేఖర్ రెడ్డి. ప్రస్తుత చైర్మన్ బి. త్యాగరాజన్ పదవీకాలం ముగియనుండడంతో ఏప్రిల్ 1 నుండి సి. శేఖర్ రెడ్డి జాతీయ చైర్మన్గా, ఏఆర్ ఉన్నీకృష్ణన్ వైస్ చైర్మన్గా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని కౌన్సిల్ ప్రకటించింది. 5. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఏ. ప్రతిమా ఫౌండేషన్, బి. వౌ గో గ్రీన్, సి. ఎంఈపీఎంఏ, డి. ఆర్డీఓ. బి. వౌ గో గ్రీన్. జవాబు. దేశంలోనే తొలిసారిగా స్వదేశీ హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ను వౌ గో గ్రీన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. హిసార్లో నిర్వహించిన కృషి దర్శన్ ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ డ్రోన్ వ్యవసాయ రంగ నిపుణులను, రైతులను విపరీతంగా ఆకర్షించింది. 6. 2026 ఫైడ్ ఫ్రీస్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఏ. విశ్వనాథన్ ఆనంద్, బి. మాగ్నస్ కార్ల్సన్, సి. ఫాబియానో కరువానా, డి. ఆర్. ప్రజ్ఞానంద. సమాధానం. బి. మాగ్నస్ కార్ల్సన్. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ఫాబియానో కరువానాను ఓడించి ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ జర్మనీలో జరిగింది. 7. పురుషుల టీ20 క్రికెట్లో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. రషీద్ ఖాన్, బి. సునీల్ నరైన్, సి. యుజ్వేంద్ర చాహల్, డి. జస్ప్రీత్ బుమ్రా. సమాధానం. ఏ. రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 2026 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా యూఏఈపై ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. 8. ఇటీవల 2000 సంవత్సరాల నాటి ఇనుకయుగ నాటి ఆలయ సముదాయం ఎక్కడ కనుగొనబడింది? ఏ. ఈజిప్ట్, బి. డెన్మార్క్, సి. గ్రీస్, డి. ఇటలీ. సమాధానం. బి. డెన్మార్క్. డెన్మార్క్లోని హెడేగార్డ్ అనే ప్రాంతంలో సుమారు క్రీస్తుపూర్వం 0 కాలానికి చెందిన ఈ పురాతన ఆలయ సముదాయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 9. మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ను మొట్టమొదటిసారిగా విమానంలో రవాణా చేసిన దేశం ఏది? ఏ. రష్యా,
బి చైనా, సి అమెరికా యుఎస్ఏ, డి ఫ్రాన్స్. సమాధానం సి అమెరికా యుఎస్ఏ. అమెరికాకి చెందిన విలార్ అటామిక్స్ అభివృద్ధి చేసిన ఈ రియాక్టర్ను C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానం ద్వారా రవాణా చేశారు. 10. 2026ను ఏ దేశ నాయకుడి పర్యటన సందర్భంగా భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్గా ప్రకటించారు? ఏ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్, బి రిషి సునక్, సి జో బైడెన్, డి వ్లాదిమిర్ పుతిన్. సమాధానం ఏ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ భారత్ పర్యటన సందర్భంగా ఏఐ మరియు డిజిటల్ రంగాలలో సహకారం కోసం 2026ను ఇన్నోవేషన్ ఇయర్గా నిర్ణయించారు. 11. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో వీసా ఇంటెలిజెంట్ కామర్స్ను ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఏది? ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బి ఐసిఐసిఐ బ్యాంక్, సి డిబిఎస్ బ్యాంక్, డి ఎస్బిఐ. సమాధానం సి డిబిఎస్ బ్యాంక్. ఏఐ ఆధారిత సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం డిబిఎస్ బ్యాంక్ వీసాతో కలిసి ఈ వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. 12. ఇంటర్నెట్ పితామహుడిగా పిలువబడే డేవిడ్ జే ఫెర్బర్ ఏ కీలక ఆవిష్కరణతో సంబంధం కలిగి ఉన్నారు? ఏ వరల్డ్ వైడ్ వెబ్, బి ఇంటర్నెట్ ప్రోటోకాల్, సి ఈమెయిల్, డి వైఫై. సమాధానం బి ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ జే ఫెర్బర్ ఇటీవల 91 ఏళ్ల వయసులో టోక్యోలో కన్నుమూశారు. 13. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఏ హరిద్వార్, బి మథుర, సి వారణాసి, డి అయోధ్య. సమాధానం బి మథుర. ఉత్తరప్రదేశ్లోని మథురాలో గల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. 14. వీరగాథ 5.0 సూపర్ 100 టైటిల్ గెలుచుకున్న ఆయిషా కరీం ఎవరి వీరత్వాన్ని తన పెయింటింగ్ ద్వారా ప్రదర్శించారు? ఏ మేజర్ సోమనాథ్, బి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, సి కెప్టెన్ విక్రమ్ బత్రా, డి అభినందన్ వర్ధమాన్. సమాధానం బి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. 26/11 ముంబై దాడుల హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చిత్రాన్ని గీసినందుకు గౌహతీకి చెందిన ఆయిషా కరీంకు ఈ గౌరవం దక్కింది. 15. మియా అమర్ మౌట్లీ ఇటీవల ఏ దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఏ బార్బడోస్, బి జమైకా, సి ఫిజీ, డి మాల్దీవులు. సమాధానం ఏ బార్బడోస్. బార్బడోస్ లేబర్ పార్టీ నాయకురాలు మియా మోట్లీ చారిత్రాత్మక విజయం సాధించి తిరిగి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 16. రాజాజీ నేషనల్ పార్క్ ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి ఉత్తరాఖండ్. సమాధానం డి ఉత్తరాఖండ్. సుప్రీంకోర్టు ఇటీవల ఈ పార్క్ గుండా రహదారి నిర్మాణానికి కొన్ని షరతులు కూడిన అనుమతినిచ్చింది. 17. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంను ఏ సంస్థ ప్రకటించింది? ఏ ఎయిమ్స్ ఢిల్లీ, బి నిమ్హాన్స్ బెంగళూరు, సి అపోలో హాస్పిటల్, డి జిప్మర్ పుదుచ్చేరి. సమాధానం ఏ ఎయిమ్స్ ఢిల్లీ. ముఖ వైకల్యంతో బాధపడే రోగుల కోసం ఎయిమ్స్ ఢిల్లీ ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 18. ఆర్బీఐ ద్వారా అధికారం పొందిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఉపయోగించి రేషన్ సబ్సిడీని బదిలీ చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి తెలంగాణ, సి గుజరాత్, డి తమిళనాడు. సమాధానం సి గుజరాత్. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో గుజరాత్ ఈ ఘనత సాధించింది. ఇది పీడీఎస్ సిస్టంలో పారదర్శకతను పెంచుతుంది. 19. గుజరాత్లో ప్రారంభించిన సుపోషిత్ గరుష్వర్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ నిరుద్యోగ నిర్మూలన, బి పోషకాహార లోపాన్ని అరికట్టడం, సి త్రాగునీటి సరఫరా, డి మహిళా విద్య. సమాధానం బి పోషకాహార లోపాన్ని అరికట్టడం. గుజరాత్లోని నర్మదా జిల్లాలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం ఈ మిషన్ను ప్రారంభించారు. 20. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ ఏఐ ఫర్ ఆల్, బి ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, సి ఏఐ అండ్ గవర్నెన్స్, డి డిజిటల్ ఇండియా. సమాధానం ఏ ఏఐ ఫర్ ఆల్.
సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ఏఐ ఫర్ ఆల్ థీమ్తో ఈ సదస్సు ఢిల్లీలో జరిగింది. 21. అస్సాంలోని గువహటి మరియు ఉత్తర గువహటిని కలిపే ఏ వంతెనను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు? ఏ. భూపేన్ హజారికా సేతు, బి. బోగీబిల్ బ్రిడ్జ్, సి. కుమార్ భాస్కర్ వర్మ సేతు, డి. సరాఘాట్ బ్రిడ్జ్. సమాధానం సి. కుమార్ భాస్కర్ వర్మ సేతు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన 1.24 కిలోమీటర్ల పొడవైన 6-లేన్ వంతెన రవాణా సౌకర్యాన్ని పెంచుతుంది. 22. WHO ఇటీవల ఆమోదించిన NOP2 వ్యాక్సిన్ దేనికి సంబంధించింది? ఏ. మలేరియా, బి. పోలియో, సి. క్షయ, డి. కోవిడ్-19. సమాధానం బి. పోలియో. ఇది నోటి ద్వారా ఇచ్చే పోలియో వ్యాక్సిన్. ఇది పాత వ్యాక్సిన్ల కంటే జన్యుపరంగా ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ వన్-లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు రివిజన్ చేద్దాం. ఆసియాలోనే అతిపెద్ద బయో ఏషియా 2026 సదస్సు ఎక్కడ జరుగుతోంది? హైదరాబాద్. CCA గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో ఎప్పుడు జరగనుంది? జనవరి 2027. మహారాష్ట్రలోని కోల్హాపూర్లో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేశంలోనే అత్యంత పొడవైన టోన్యా అనే ఇగ్వానా పొడవు మరియు బరువు ఎంత? 5.5 అడుగులు 20 కిలోలు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే CII, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC జాతీయ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సి. శేఖర్ రెడ్డి. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ను అభివృద్ధి చేసిన కంపెనీ ఏది? వావ్ గో గ్రీన్. 2026 FIDE ఫ్రీస్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? మాగ్నస్ కార్ల్సన్. పురుషుల T20 క్రికెట్లో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్గా ఎవరు నిలిచారు? రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్. మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ను మొదటిసారిగా విమానం ద్వారా రవాణా చేసిన దేశం ఏది? అమెరికా, USA. 2026ను భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్గా ఏ దేశ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ప్రకటించారు? ఇమాన్యుయల్ మాక్రాన్, ఫ్రాన్స్. ఇటీవల 2000 సంవత్సరాల నాటి ఇనుపయుగ ఆలయ సముదాయం ఎక్కడ కనుగొనబడింది? డెన్మార్క్. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వీసా ఇంటెలిజెంట్ కామర్స్ను పైలట్ చేసిన మొదటి బ్యాంక్ ఏది? DBS బ్యాంక్, DBS. ఇంటర్నెట్ పితామహుడు డేవిడ్ జే ఫెర్బర్ దేని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు? ఇంటర్నెట్ ప్రోటోకాల్, IP. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? మథుర, ఉత్తరప్రదేశ్. వీరగాథ 5.0 టైటిల్ గెలుచుకున్న ఆయిషా కరీం ఎవరి వీరత్వాన్ని తన పెయింటింగ్ ద్వారా చిత్రించారు? మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. మియా అమర్ మోట్లీ ఇటీవల ఏ దేశానికి వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికయ్యారు? బార్బడోస్. రాజాజీ నేషనల్ పార్క్ ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. భారతదేశంలో మొదటిసారిగా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ను ఏ వైద్య సంస్థ ప్రకటించింది? ఎయిమ్స్, ఢిల్లీ. RBI డిజిటల్ కరెన్సీ ద్వారా రేషన్ సబ్సిడీని బదిలీ చేసిన మొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్లో ప్రారంభించిన సుపోషిత్ గరుష్వర్ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? పోషకాహార లోపాన్ని అరికట్టడం. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క అధికారిక థీమ్ ఏమిటి? AI ఫర్ ఆల్. అస్సాంలోని కుమార్ భాస్కర్ వర్మ సేతు ఏ 2 ప్రాంతాలను కలుపుతోంది? గువహటి మరియు ఉత్తర గువహటి. WHO ఇటీవల ఆమోదించిన NOPV2 వ్యాక్సిన్ దేనికి సంబంధించింది? పోలియో. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.